నేను తలుచుకుంటే క్షణాల్లో ఇంకో సంబంధం సెట్ చేయగలను. రోడ్డు మీదుంటావో రైలు పట్టాల మీదుంటావో నాకనవసరం. అమ్మా అని పిలిచిన తర్వాత కూడా నీకు సాయపడకపోతే ఆ పిలుపుకి అర్థమే ఉంటుందమ్మా. ఆ అమ్మాయి హర్ట్ అయింది, సూసైడ్ అటెంప్ట్ చేసింది. అదృష్టం బాగుండి ఆ అమ్మాయి బ్రతికింది, లేదంటే ఏమై ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. నేను తనకి కనబడినన్ని రోజులు తను నా గురించి ఆలోచిస్తుంది. అందుకే నేనే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నీ వెర్రితనం కాకపోతే అదృష్టం నిన్ను ఆ అమ్మాయి రూపంలో వరిస్తుందిరా. నా మాట విని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరా. అమ్మా ఆపుతావా? వాడికి పెళ్ళవలేదన్న బాధ మనకుండొచ్చు, కానీ వయసుతో పని లేకుండా అంత చిన్న అమ్మాయిని వాడికి కట్టపెట్టాలనుకోవడం తప్పు. పైగా ఆ అమ్మాయి వాడి స్టూడెంట్, అలా చేయటం వృత్తిద్రోహం అవుతుంది. రే సాగర్, నువ్వు చేసిందే కరెక్ట్రా. ఆకర్షణతో ఆ అమ్మాయి తనది ప్రేమ అనుకుంటుంది. ఆ వయసులో వాళ్ళకి ఏం చెప్పినా చెవికెక్కదు. కాబట్టి నువ్వే దూరంగా ఉండటం మంచిది. మంచి నిర్ణయం తీసుకున్నావురా. ఇంకో ఉద్యోగం నీకు దొరకదు అన్న బాధ అయితే నాకు లేదు. నువ్వు తెలివైన వాడివి, ఖచ్చితంగా నీకు ఇంకో ఉద్యోగం వస్తుంది. అమ్మా, నీతో ఒక్క మాటని చెప్పకుండా నా నిర్ణయం నేను తీసుకున్నాను. నన్ను క్షమించమ్మా. నా కూతురి విషయమే నా దగ్గర దాచావు, అప్పుడే నేనేమీ చేయలేకపోయాను. ఇక ఇది నీ సొంత విషయం, నాతో చెప్పడం ఎందుకు? మంచేదో చెడేదో తెలియని వయసు కాదు నీది. ఎవరిని అడిగే పని లేకుండా నువ్వు నీ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఇదొకటి జరిగిందే తలుచుకొని కుమిలిపోతూ ఉంది. అవునే ముసలి, యంగ్ అండ్ డైనమిక్ అయిన నాకెవరు పట్టం లేదు, కానీ బ్రదర్కేంటే ఏస్తో సంబంధం లేకుండా ఎగబడుతున్నారు. వాడికి నీకు చాలా తేడా ఉందిలేరా. వాడికి వయసు ఎక్కువైనా మనసు మంచిది, నీకు వయసు తక్కువైనా గోరోజనం ఎక్కువ. ఎక్కువ మాట్లాడంటే నీళ్ళలో ముంచుతా ముసల్దానా. నీ కాపుతారా? వాడు ఉద్యోగం మానేసిన విషయం గురించి ఇంట్లో ఎవరు మాట్లాడకండి. వాడు జరిగింది మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. వాడి మనసుకి కష్టం కలిగించకండి. నిన్ను ఏంటో పిల్లకాకి. హాయ్ డాడ్. హాయ్ బేబీ. హలో ప్రభా, ఎలా ఉన్నావురా? అన్నయ్య బావున్నాను. ఏంటి ఇలా ఫోన్ చేశావు? చిన్న అవసరం వచ్చి ఫోన్ చేశానురా. మొహమాట పడతావు ఎందుకన్నయ్య? అడుగు. సాగర్ ఉద్యోగం మానేశాడురా. సాగర్ జాబ్ మానేశాడా? ఎందుకు? వాడికి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంట, నచ్చక మానేశాడు. వాడి గురించి తెలియంది కాదుగా. పోన్లేనయ్య, అదేమన్నా గవర్నమెంట్ జాబా ఏంటి బాధపడటానికి? అది కాకపోతే దాని తలదన్ని జాబ్ నేనిప్పిస్తాను. అన్నయ్య, వాడిని ఊరికే డిసప్పాయింట్ అవుదని చెప్పు. ఆ నమ్మకంతోనే నేను నీకు ఫోన్ చేశానురా. అన్నయ్య, నీ నమ్మకాన్ని వీలైనంత త్వరలో నిలబెడతాను. వాడికి అంతకన్నా మంచి జాబ్ ఇప్పిస్తాను, సరేనా? నువ్వేం వరీ అవ్వకు. సరేరా, ఉంటాను. అలాగే. అయ్యయ్యో, సాగర్ జాబ్ మానేటువంటి? ఇప్పుడు దీన్ని హాట్ టాపిక్ చేయాలనుకుంటున్నావా? కమాన్ డాడ్, ఎప్పుడు కౌంటర్ లేనా? అన్నయ్య జాబ్ ఎందుకు మానేశాడో చెప్పండి డాడ్. ఏదో ప్రాబ్లం అంటమ్మా. అయినా మీ అన్నయ్య సంగతి తెలియదేముంది.
మాటంటే పడ్డ కదా. అలాంటి సందర్భం ఏదో వచ్చింటుంది, వదిలేసి వచ్చింటాడు. ఇప్పుడు ఎలా డాడ్? పెదనాన్న జాబ్ మానేశాడు, అన్నయ్య జాబ్ మానేశాడు, బిజినెస్ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. వాళ్ళకి ఇన్కమ్ ప్రాబ్లం అవుతుందో ఏమో. మీరే ఏదో ఒకటి చేయాలి డాడ్. అలాగేనమ్మా, తప్పకుండా. ఆ మాట వినగానే మీ అమ్మ మొహం చూసావా? మేకప్ వేసుకున్న మంకీలాగా ఎలా ఎర్రగా మారిందో. ఇదిగో, మా అన్నయ్య సంగతి నీకు తెలీదు. ఆత్మాభిమానం గల మనిషి. ఆయన అడిగే తీసుకుంటాడు గాని అడగకుండా తోడబుట్టిన వాడిచ్చినా కూడా తీసుకోడు. అది గుర్తుంచుకో. పాప పెదనాన్న ఎప్పుడు వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది మామ్. అది వాళ్ళకి ఆ దేవుడిచ్చిన పేదరికం అనే శాపం బేబీ. మామ్, నువ్వెక్కడ ఒక చోట అన్నయ్యకి జాబ్ రిఫర్ చేయొచ్చు కదా. నేనెందుకు చేయాలి? నువ్వు మారు మామ్. ఇది మరీ బాగుంది. వాడి కొళ్ళు కొవ్వెక్కి వాడు జాబ్ వదిలేస్తే దానికి నేనేం చేయను? ఐడియా. సాగర్కి జాబ్ ఇప్పిస్తే మనం వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయచ్చు. అప్పుడు వాళ్ళని బుట్టలో పడేసి అభి నేత్రని ఇష్టపడ్డాడన్న విషయం మా ఆయనకి తెలియకుండా ఆపొచ్చు. భువనా, నీ తెలివికి జోహార్లే. ఎక్కడ్రా? నేను ఆల్రెడీ వచ్చేసాను. సారీరా, నాకు అర్జెంట్ పని నుండి వేరే చోటుకి వెళ్తున్నాను. చెప్పొచ్చు కదరా, ఇంటికి వెళ్ళేవాడిని కదా. ఓకేరా, ఈసారికి ఇలా కానిచ్చేసే. ఏ అమ్మాయిని కలవడానికి వెళ్ళుంటాడు. హలో, ఎక్కడున్నారే? దారిలోనే ఉన్నామే. త్వరగా వచ్చేయండి. ఇదేంటి ఈ తింగర్ బుచ్చి వచ్చిందేంటి? నో, మీరు ఇప్పుడే రావద్దు. నాకు అర్జెంట్ వర్క్ గుర్తొచ్చింది. అయిపోయాక కాల్ చేస్తాను, ఓకేనా? సరే, మేము రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తాం. వద్దు. రెస్టారెంట్ ఎక్కడ అనేది నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మేబీ ప్రోగ్రామ్ పబ్కి కూడా మారచ్చు. అవునవును, ఓకేనా? బాయ్, మళ్ళీ కాల్ చేస్తాను. పిచ్చిది, పప్పు అంటే నమ్మిస్తుంది. ఇప్పుడు మాత్రం ఈ హీరోను వదలకూడదు. సంజన, దిస్ ఇస్ యువర్ టర్న్. హాయ్. నీకేం పని లేదా? ఎప్పుడు చూసినా నా వెనక పడతావు. నీకేం పనిలేదా? ఎప్పుడు నా ముందే తిరుగుతావు. ఇక్కడేంటి, గర్ల్ ఫ్రెండా? అవును. ఏయ్, యు ఆర్ లయింగ్. అబద్ధం చెప్తున్నావు కదా. ఎందుకు బాస్ నన్ను అవాయిడ్ చేస్తున్నావు నువ్వు? నేను బాలేనా? నువ్వెలా ఉంటే నాకేంటి? సర్లే, మనసులో ఫీలింగ్స్ మనసులోనే దాచుకో. ఫీలింగ్స్ ఏంటి? అదే, నా గురించి ఏదో ఒక ఫీలింగ్ మనసులో ఉంటుంది కదా. ఓ విషయం చెప్పు, నువ్వు ఇంటీరియర్ డిజైనింగ్ చదువుకున్నావు కదా. యా. జాబ్ ఏమైనా చేస్తున్నావా? లేదు, ట్రై చేస్తున్నాను. ఇంటీరియర్ డిజైనింగ్ లో టాప్ కంపెనీ ఏది? డ్రీమ్ హోమ్ కంపెనీ. సో అదే కంపెనీలో ట్రై చేస్తున్నావా? నో, నేను ఆ కంపెనీకి కాంపిటీటర్ అయిన కంపెనీలో ట్రై చేస్తున్నా. ఎందుకలా? టాప్ కంపెనీలో పనిచేస్తే మన టాలెంట్ అంతా కంపెనీ క్రెడిట్ కి వెళ్ళిపోతుంది. కానీ నేను వేరే కంపెనీలో చేరి ఆ కంపెనీ సేల్స్ ని పెంచగలిగితే
క్రెడిట్ అంతా కొత్తగా జాయిన్ అయినా నాకే వస్తుంది కదా, అందుకే. ఓ అంతలెంత ఉందా? చాలా ఉంది, కానీ కొందరికి కనిపించట్లేదు. బై ది వే, ఏం తీసుకుంటారు? సెలవు తీసుకుంటాను. అరే ఏంటండి అలా వెళ్ళిపోతున్నారు? మీకోసం నేను ఫ్రెండ్స్ ని కూడా రావద్దని చెప్పాను. నేను చెప్పమనలేదే. ఆగండి ఆగండి ఆగండి. లాస్ట్ టైం మీరు అమ్మాయిల విషయంలో ఒక థియరీ ఫాలో అవుతానన్నారు కదా, అదే మూడోసారి కలిస్తే పరిచయం చేసుకుంటానన్నారుగా. మనం కలవడం ఇది మూడోసారి. ఓ అలా నానా? ఈ మధ్య నా ఆలోచన మార్చుకున్నాను. రెండోసారి కలిసినప్పుడే వాళ్ళని పరిచయం చేసుకోకపోతే లైఫ్లో ఇంకెప్పుడు వాళ్ళని కలవకూడదని డిసైడ్ అయ్యాను. ఓకేనా? బాయ్. సారీ, గుడ్ బాయ్. నువ్వెన్నిసార్లు నన్ను అవాయిడ్ చేసినా నేను వదలను బాస్. ఇది సంజన ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం, అంత ఈజీగా డ్రాప్ అవ్వను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఓటమి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. అమ్మా, ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు సుందరమైనటువంటి కాండాన్ని తెలియజేసేదే సుందరకాండ. రాముని యొక్క వృత్తాంతంలో ప్రధానంగా రాములవారు సీతమ్మవారు పడినటువంటి కష్టాలన్నిటినీ కూడా ఈ సుందరకాండలో విశేషంగా చెప్పబడింది. సీత అనగా ఒక నాగలి సాలు. నాగలి దున్నుతున్నప్పుడు ఒక బంగారు పెట్టెలో లభించినటువంటి లక్ష్మీ స్వరూపము. ఆ యొక్క సాలుకే సీత అని పేరు పెట్టినారు. ఆ విధంగా రావణుడితో యుద్ధం ప్రకటించినటువంటి రాములవారు అతనిపై యుద్ధం చేయడం జరిగింది. ఆ మహాసంగ్రామంలో రావణాసురుణ్ణి వధించినటువంటి రాములవారు సీతమ్మవారిని తోడ్కొని అయోధ్యానగరానికి పయనమవు సందర్భమున అందుకు సీతమ్మవారు నిరాకరించి పరపురుషుడు నిర్బంధంలో ఉన్న తను తన పాతివ్రత్యాన్ని నిరూపించుకొనుటకై అగ్నిప్రవేశం చేసింది. అంతట సాక్షాత్కరించిన అగ్నిదేవులు సీతమ్మవారు చాలా గొప్ప పతివ్రత, అగ్ని కూడా ఆమెను ఏమీ చేయజాలదు అన్నారు. అగ్నిప్రవేశానంతరం సీతమ్మవారితో సహా తన పరివారంతో పుష్పక విమానంపై అయోధ్యానగరానికి చేరుకొని రాములవారు రాజ్య పట్టాభిషిక్తులు గావింపబడ్డారు. ఇది మనము సుందరాకాండలో ఉన్నటువంటి విశేషమైన ఘట్టంగా చెప్పుకోదగిన రామకథాసారము. అన్ని వేళలా కూడా ఈ సుందరకాండ పారాయణం చేయవచ్చును. ఇది విన్నవారికి, తెలియజేసిన వారికి, చదివిన వారికి, పాడుకున్న వారికి కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని సీతారామచంద్రస్వామి వారు ప్రసాదిస్తారు. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీరామచంద్ర భగవానికి జై. శ్రీరామచంద్ర భగవానికి జై. అమ్మా, అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళండమ్మా. అమ్మా, సీతమ్మ వారిలాగే నీకు కష్టాలున్నట్లున్నాయి, అందుకే కన్నీళ్ళు వస్తున్నాయి. లేదు స్వామి, నేను ఎన్నోసార్లు సుందరకాండ విన్నాను, కానీ ఈరోజు ఎందుకో నా
నాకు తెలియకుండానే నా కళ్ళల్లోంచి కన్నీళ్ళొస్తున్నాయి. అంతేనమ్మా, నువ్విప్పుడున్న పరిస్థితి ఇంతకుముందు సీతమ్మ వారి పడ్డ కష్టాల్లాగానే ఉన్నాయి. అవి మనసుని హత్తుకున్నాయి కాబట్టి నీకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి. లేదు పూజారి గారు, సీతమ్మ వారికి హనుమంతుడు కనిపించే వరకు కష్టాలు తీర్చేవారు లేరు. నాకు మాత్రం ఎన్ని కష్టాలొచ్చినా ఎవరో ఒకరు ఆదుకోవడానికి ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు నాకు ఉండటానికి చోటు లేదని గుడిలో నాకు చోటిచ్చారు. ఈ సీతారాముల గుడినే మా అమ్మా నాన్నల గుడిగా అనుకుని నాకు చోటు దొరికేంత వరకు ఇక్కడే ఉంటాను. అలాగేనమ్మా, ఆ సీతారాముల అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది. స్వామి, నేను ఈ 2-3 రోజులైతే ఇక్కడ తలదాచుకున్నాను. ఇంకా ఇక్కడే ఉండాలంటే సాధ్యమయ్యే పని కాదు. నువ్వున్నావని మళ్ళీ నిరూపించావు స్వామి. ఈ నెక్లెస్ కానీ నేను రిటర్న్ ఇవ్వగలిగితే నాకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో నేను అడ్వాన్స్ ఇచ్చి ఏదైనా ఇల్లు నేను అద్దెకి తీసుకుంటాను. థ్యాంక్స్ స్వామి. హ్యాండ్సమ్, కనీసం పేరు కూడా చెప్పకుండా ఏంటో నీకంత పొగరు? అందంగా ఉంటావనా? అనుకువగా మాట్లాడతావనా? యాటిట్యూడ్ చూపించాలనా? అదేంటోరా, నీ ఒక్క విషయంలోనే నా యాటిట్యూడ్ మిస్ అవుతున్నా. నాకున్న ఈగోకి నువ్వు కాకుండా నీ ప్లేస్లో వేరే ఎవరైనా అయ్యుంటే వాణ్ణి కాల్తో తన్ని వచ్చేసేదాన్ని. బట్ నీ దగ్గరకు వచ్చేసరికి నేను ఆటోమేటిక్గా బౌండ్ అయిపోతున్నాను. నన్ను కట్టిపడేసేంతగా ఏముందిరా నీలో? అసలు ఎవర్రా నువ్వు? ఏం చూసి నిన్ను ప్రేమిస్తున్నాను? నేనెవరినో తెలుసా? కలెక్టర్ కూతుర్ని. నన్ను చేసుకోవడానికి చాలా మంది లైన్లో ఉన్నారు, కానీ నేను నీ వెనకాల తిరుగుతున్నాను. నువ్వేమో నన్ను లైట్గా తీసుకుంటున్నావు. హలో, విసుగొచ్చి నిన్ను వదిలేస్తాననుకుంటున్నావేమో? ఛాన్సే లేదోయ్. ఎట్ ఎనీ కాస్ట్ నిన్ను నా మొగుడిని చేసుకుంటాను.
ఈ సంజన ఫిక్స్ అయ్యిందంటే అది ఏదైనా సరే తన సొంతం కావాల్సిందే. ఇప్పుడు ఏదో ఒకటి పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టడం తప్ప నీకు వేరే పనేం లేనట్టుంది. ఎప్పుడు నా లైఫ్లోకి వస్తావురా బాబు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే సెక్యూరిటీ చేత గెంటించేస్తాను. అభి ప్రేమ వల్ల మన అందరి లైఫ్ డిస్టర్బ్ అవుతుందండి.